అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయంలో సిబిఐ సోదాలు 3 రోజుల పాటు నిర్వహించి రైల్వే కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా డిఎంఎఫ్ ప్రదీప్ బాబు, ఓఎస్ బాలాజీలతో పాటు సీనియర్ అసిస్టెంట్లతో సంబంధం ఉన్న డిఆర్ఎం వినీత్ సింగ్లను అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరు వద్ద కాంట్రాక్టర్లు సత్యనారాయణ, రమేష్ రెడ్డిలు చేస్తున్న రైల్వే కాంట్రాక్టు పనులు సుమారు 120 కోట్ల రూపాయల బ్రిడ్జి వర్కులు జరుగుతున్నాయని, కాంట్రాక్టులను రైల్వే అధికారులు పర్సంటేజీలను అడగడంతో కాంట్రాక్టర్లకు, అధికారులకు 6 నెలల కిందట గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సిబిఐ అధికారులను సంప్రదించగా సిబిఐ అధికారులు ఓ ప్రణాళికతో దాడులు నిర్వహించారు. మొదట ఓఎస్ బాలాజీకి 5 లక్షల రూపాయలు నగదు ఇస్తుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంభాషణ ఆధారంగా మిగిలిన డిఎఫ్, ఎండి, ఆర్ఎం, ఓఎస్ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్టర్ను కూడా అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా సికింద్రాబాద్లో డిఈఎన్ కోఆర్డినేషన్ అక్కిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. గతంలో అక్కడ ఈయన పనిచేసి బదిలీపై సికింద్రాబాద్లో పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ పనుల్లో ఈయన ప్రమేయం ఉందని నిర్ధారించిన సిబిఐ అధికారులు అరెస్టు చేసి కర్నూలు సిబిఐ కోర్టుకు తరలించగా జడ్జి నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. బాబు కొంచెం